ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు దేవుడు కాకుంటే ఆయన ఆస్కార్కు యోగ్యుడు. దాదాపుగా యేసుక్రీస్తు గురించి విన్నటువంటి వారు ఎవరైనా తప్పకుండా ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా ఈ లోకంలో క్రీస్తుని గురించి విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అది మంచి అభిప్రాయమా చెడు అభిప్రాయమా అనేది కాదు, కానీ తప్పకుండా ఆయన గురించిన ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ప్రపంచంలో అత్యంత ఖ్యాతిగల వ్యక్తి, లేకపోతే ప్రపంచంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది ఎవరి గురించి అయ్యా అంటే యేసుక్రీస్తు గురించి ఈ లోకంలో చర్చ జరుగుతూ ఉంది. చాలా దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో యేసుక్రీస్తు గురించిన విషయం సువార్త రాగి వెళ్ళింది. అనేకులు ఆయన గురించి విన్నారు. ఒక భక్తుడు అంటాడు, ఫిలిప్ యాన్సీ అనే అంటాడు, ఆయన మరణదినం మొదలుకొని యేసును గురించి ఊరకే పుట్టుకొస్తున్న ఈ విపరీత సిద్ధాంతాలు దేవుడే స్వయంగా పరిశోధన లేదంటే ఛేదన బల్ల మీద నుండి చేతులు చాపి నన్ను పరీక్షించు, పరిశోధించు, నీవే నిర్ణయించు, నన్ను పరీక్షించు, పరిశోధించు, నీవే నిర్ణయించు అని స్వయంగా దేవుడే ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుందంట. ఎందుకంటే ఆయన గురించి విన్నటువంటి వాడు ఏదో రకమైనటువంటి పరిశోధన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన జీవితం అంత ప్రాముఖ్యమైనదిగా ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే ఆయన జీవితము మానవాళికి ఎంతో సవాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఈ లోకంలో మానవుడిగా ఉన్నాడు. మానవుడిగా ఉండి, లేదంటే ఒక ప్రవక్తగా ఈ లోకంలో ఉండి నేనే దేవుణ్ణి అని చెప్పుకోగలిగినాడు. అంతకంటే ధైర్యంగా, అంతకంటే సాహసంగా, అంతకంటే నిర్ధారణగా ఎవరు కూడా ఈ లోకంలో ఆ మాట చెప్పలేకపోయారు, చెప్పలేరు కూడా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే అన్నాడు, ఐ యామ్ గాడ్ అన్నాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఈ లోకంలో మనం చూస్తే చాలామంది మత నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుళ్ళు అని పిలవబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కానీ ఎవరు కూడా ఇంతటి సాహసాన్ని చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు వాస్తవానికి వాళ్ళ దేవుళ్ళు కాదు కాబట్టి. గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప మత నాయకుడు ఆయన కాదు. మోషే కాదు, పౌలు కాదు, బుద్ధుడు కాదు, మహమ్మద్ కాదు, కన్ఫ్యూజన్ వంటి వారెవరు అలాంటి వ్యక్తి కాదు. ఆయన వారికంటే ఉన్నతమైనటువంటి వాడు, గొప్పవాడు. ఆయన తన గురించి తాను చెప్పుకోగలిగినాడు అంటే ఆయన నిజంగా వాస్తవంగా దేవుడే గనక ఆయన చెప్పుకోగలిగినాడు. ఈ చదివినటువంటి కొన్ని పేర్లు కన్ఫ్యూజియన్ కానీ, లేకపోతే అలెగ్జాండర్ కానీ, లేకపోతే పౌలు కానీ, మోషే కానీ, మొహమ్మద్ ప్రవక్త కానీ, ఇలాంటి వారెవరు కూడా నేను దేవుణ్ణి అని ఇప్పుడు కూడా చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఆ సాహసం చేయడము అది భావ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు నిజానికి, వాళ్ళ వాస్తవానికి వాళ్ళు దేవుళ్ళు కాదు కాబట్టి. ఆయన దేవుడు కనుక ఆయన సవాలు విసిరినాడు, ఐఎమ్ గాడ్ అన్నాడు. తనకు తానుగానే డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో, ఇండైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన తనను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో, అనగా సగం భూభాగం కంటే ఎక్కువగా, అంటే 85% కంటే ఎక్కువ దేశాల్లో, ఎక్కువ మనుషుల్లో తనను తాను దేవుడుగా
ప్రూవ్ చేసుకున్నాడు. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని నేను దేవుని అని చెప్పి వారిని నమ్మించినాడు. ఎందుకంటే ఆయన వాస్తవానికి దేవుడు కనుక. ఇది యోగ్యమైనటువంటి మాట. ఎందుకంటే ఆయన నిజానికి దేవుడు కనుక అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ప్రపంచమంతటిని ఒప్పించగలిగిన ఇలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. బుద్ధుల్లాంటి వాడు. చాలామంది ఈ రోజుల్లో బుద్ధుడిని దేవునిగా కొలుస్తూ ఉంటారు. యాక్చువల్గా బుద్ధుడు దేవుడే లేడని చెప్తూ ఉంటాడు. ఆయన ఒక నాస్తికుడు. మహామ ప్రవక్తను